అంటే ఎవరికి వాళ్ళు స్కోర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఇదే 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 మంత్రి గారు ఆనాడు మా కేబినెట్ లో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో కాల్వకుర్తి ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అని ఈ అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడిన ఆయన. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మాట్లాడిండు. కుర్చీ మారంగానే సీన్ మారింది అధ్యక్ష. ఏదో లెస్ టెండర్ 1% అంటుండు. మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ లో అన్ని టెండర్లు 4% ఎక్సెసే. మరి అప్పుడేం జరిగింది అధ్యక్ష? దానికి సమాధానం చెప్పు. ఎవ్రీ టెండర్ ఇస్ +4%. అందరూ 4% పైన వేసి 28 ప్యాకేజీలు ఆ రోజు జరిగింది. దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష. దాని మీద కావాలంటే రోజు డిస్కషన్ పెట్టండి. ఐ విల్ ఆన్సర్. అధ్యక్ష ఈరోజు ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, మనము ఈనాడు అరే ముఖ్యమంత్రి గారు వ్యంగ్యం తగ్గించుకోండి, మీ గౌరవం పెంచుకోండి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మరి నేనేమంటున్నా అంటే ఆనాడు 0.5% నుంచి 3.5%కి మొబిలైజేషన్ అడ్వాన్స్ పెంచి మరి టెండర్ కంటే టెండర్ల తర్వాత ఇష్టం ఉన్నట్టు మీరు జీవోలు ఇచ్చి అప్పటి ప్రభుత్వం పెంచితే దాని గురించి కూడా వైట్ పేపర్లో పెట్టి ఉంటే డెఫినెట్గా బాగుండేది ఈరోజు. కానీ మీ పద్ధతి ఎట్లుందంటే మా మీదేదో ఆరోపణలు చేసే విధంగా మరి వారు మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇంకా ఆ వివరాలకు పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి, నేను వాళ్ళకి పోవట్లేదు. కానీ అధ్యక్ష దాని మీద ఇంకో రోజు డిస్కషన్ పెడితే పెడదాం అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందనే దాని మీద పదే పదే మాట్లాడుతున్నారు.